హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు వీడియోలో ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి ప్రాముఖ్యతని తెలుసుకుందాము. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ ప్రతి నెలకు 2 సార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 సార్లు కలిపి 26 సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశినే దేవశయని ఏకాదశిగా కూడా పిలుస్తారు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాలలో పేలాల పండుగగా కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఈ రోజునే యోగ నిద్రలోకి వెళతారు. ఇలా ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీహరి మరలా 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయన్న దానికి సూచన. అంటే రాత్రి వేళలో మనం నిద్రించే సమయం పెరుగుతుంది. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. ఆషాఢం నుంచి 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి ఈ 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఇలా మన పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువలనే ఈ కాలంలో మన పెద్దవాళ్ళు మన పురాణాలలో కూడా వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. ఇలాంటివి వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పట్లో ఎటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా మన పెద్దవాళ్ళు, ఋషులు మన సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఎలా ఆలోచించగలిగారు అని. ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ సంవత్సరం ఈ 2024లో ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 మంగళవారం సాయంత్రం 5:06 ప్రారంభమై జూలై 17 బుధవారం సాయంత్రం 5:54 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం తొలి ఏకాదశి జూలై 17 బుధవారం జరుపుకోవాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించుకున్నా సరిపోతుంది. ఏకాదశి వ్రతం చేసేవారు దశమి నుంచి ద్వాదశి వరకు నియమాలను పాటిస్తారు. మనలో చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. నిజానికి ఉపవాసం అంటే పూర్తిగా అన్నం తినకపోవడం కాదు, ఫలమో పాలో ఏదో ఒకటి తీసుకొని దేవునికి దగ్గరగా ఉండడం. కానీ మనలో చాలామంది చేసేది మొబైల్స్ చూడడం, లేదు అంటే పక్క వాళ్ళతో వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి ఉపవాసం చేసే వాళ్ళందరూ భగవంతుని నామస్మరణలో ఉండండి. లేదు మేము ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉంటాము అని అంటారా, అది మీ ఇష్టం అండి. కటిక ఉపవాసమే ఉండండి, కానీ భగవంతునికి దగ్గరగా ఉండండి. విష్ణు సహస్రనామాలు పఠించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాలను పఠించడం లాంటివి చేయండి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పేలాలలో బెల్లాన్ని, యాలకులు వేసి దంచి ఆ పిండిని నైవేద్యంగా సమర్పించండి. దాదాపు ప్రతి దేవాలయాలలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. తెలుసుకున్నారు కదండి, ఇది తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మరియు ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.